Hey guys, welcome back to my YouTube channel. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి దూరం. సో అక్కడికి ఏమేం తీసుకెళ్తున్నా, లెట్స్ ప్యాక్ మై బ్యాగ్ టుడే. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ కూడా నేను ఈ బుడ్డి బ్యాగ్లో సరిపెట్టాలి. సో ఇక్కడైతే 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. లెట్ మీ షో. 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 కంపార్ట్మెంట్స్లో ఇక్కడ ఉన్నవన్నీ సర్దాలి. ఇన్ కేస్ ఇవి సామాన్లతో సహా డైలీ నీడ్స్. 3 days ఉంటాం మేము అక్కడ. మళ్ళీ రిటర్న్ 28th వస్తాం అనుకుంటా. సో అప్పటి వరకు యూజ్ అయ్యే థింగ్స్, అవసరమయ్యేవి అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. నా దగ్గర ట్రాలీస్ అవేవి లేవు. సో ఉన్న బ్యాగ్ అది, అందులోనే సర్దుకొని వెళ్ళాలి. దాంతోపాటు మాకు ఈ బ్యాగ్ కూడా తీసుకెళ్ళమన్నారు. ఇందులో ల్యాప్టాప్ ఉంది. సో ఇది కూడా తీసుకెళ్ళాలి. సో ఈ సైడ్ దీనిలో ఇంకేం ప్యాక్ చేయం. ఈ బ్యాగ్లోనే ఇక్కడ ఉన్నవన్నీ సర్దేసి, ఇంకా మా మమ్మీ మా కోసం లైట్ బస్లో తింటాము. నైట్ కోసం కోకోనట్ రైస్ చేస్తుంది, ఇంకా ప్రిపేర్ చేస్తుంది. నాకు లిటరలీ 30 minutes ఆర్ 45 minutes ఇంకా టైం ఉంది వెళ్ళడానికి. అంటే నేను బస్ స్టాప్కి రీచ్ అవ్వడానికి. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చా. ఇంకా హెయిర్ కూడా వెట్గా ఉంది. బట్ ఐ వాంట్ టు షూట్ వీడియో. సో అందుకోసమే వీడియో షూట్ చేస్తున్నా. ఫస్ట్లీ అందరికీ నా ఛానల్ని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ ప్యాక్ మై బ్యాగ్ గైస్. సో మన వీడియోలో కనిపిస్తే అవ్వదు, కానీ ఈ బ్యాగ్లో నేను ఇక్కడ సామాన్లు పెట్టాలి. ఇంకా కొన్ని పెట్టాలన్నమాట. నేను ఇంకా తీసి పెట్టలేదు. ఇయర్ రింగ్స్ అని అలా జ్యువెలరీ కొంచెం సెర్చ్ చేసుకోవాలి, డిఫరెంట్ దానికి కూడా. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నా మెయిన్ థింగ్స్ మిడిల్ కంపార్ట్మెంట్లో నా మెయిన్ థింగ్స్ పెడదాం అనుకున్నా. అంటే మ్యారేజ్కి వెళ్తున్నా కదా. సో 3 daysకి అండ్ అక్కడ ఒక టెంపుల్ కూడా విజిట్ చేస్తాం. దాని వీడియోస్ కూడా ఫ్యూచర్లో వేస్తాను, తప్పకుండా చూడండి. సో అక్కడికి వెళ్తాం కాబట్టి దానికంటూ ఒక డ్రెస్ 2 days మ్యారేజ్కి, అంటే రిసెప్షన్కి ఒకటి, మ్యారేజ్కి ఒకటి, అండ్ వెళ్తున్నప్పుడు ఒకటి వేసుకుంటా, అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ మేము ఏమైనా విజిట్ చేద్దాం అనుకుంటున్నాం, బికాస్ ఫస్ట్ టైం మేము ఆంధ్ర దాటి వెళ్తున్నాం. సో అందుకోసం ఏదైనా చిన్నదైనా అట్లీస్ట్, మాకు తక్కువ టైం ఉంది, అందులో కూడా విజిట్ చేయాలని చూస్తున్నాం. సో విజిట్ చేస్తాం కూడా. సో చదివేసుకుందామా మరి. సో ఫస్ట్ మై డ్రెస్ ఉంది కదా, బ్లాక్ వన్. ఈ డ్రెస్సెస్ అన్ని నేను వేసుకొని వీడియోస్ చేస్తాను, రీల్స్ కూడా చేస్తాను. అవి కూడా చూడండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను సైడ్లో మెన్షన్ చేస్తా. జస్ట్ విజిట్ అండ్ క్లిక్ ఆన్ ఫాలో. సో ఇది బ్లాక్ డ్రెస్. నా కలర్కి సెట్ అవుతుంది అనుకుంటున్నా బ్లాక్ మంచిగా, అందుకే బ్లాక్ చూస్ చేసుకున్నా. అండ్ చున్నీ ఫస్ట్ అయితే ఇవి పెట్టేద్దాం. మిడిల్ కంపార్ట్మెంట్లో పెడుతున్నా. ఫస్ట్ డ్రెస్ ఫినిష్. సెకండ్ వన్ ఇంకా బాగుంటుంది. చున్నీ అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని చూసారు వర్క్, ఓ మై గాడ్ కదా, చాలా బాగుంది. సో సెకండ్ వేయబోయేది ఈ మ్యారీ బ్లూ అనమాట. బాగుంది కదా. సో మై సెకండ్ డ్రెస్. గాయ సరిపోవట్లేదు, ఇందులో నిండిపోయింది అప్పుడే. అండ్ మై థర్డ్ వన్, ఇక్కడ కాలర్ నెక్ వస్తుంది దీనికి. ఇది కూడా ప్లెయిన్గా సింపుల్గా సూపర్ ఉంటుంది. ఐఎమ్ పేరింగ్ విత్ బ్లాక్ లెగ్గిన్ దీనికి. అండ్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట దీనికి. సో దిస్ ద బెల్ట్. ఈ డ్రెస్సెస్ అన్నీ వేసుకొని చూపిస్తా, మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ప్యాకింగ్.
మిడిల్ కంపార్ట్మెంట్లో ప్యాకేజ్ అయిపోయింది. ఇది ఒక జీన్ ఎక్స్ట్రా పెడుతున్నా, ఇంకొక టాప్ పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళాక మనం ఒక రిసార్ట్కి వెళ్తాం డైరెక్ట్గా. రిసార్ట్కి వెళ్ళాక అక్కడ అంటే వన్ డే కాదు, లైక్ 12 hours, కానీ నాకు తెలియదు ఎంత టైం పడుతుందో. సో అన్ని హార్స్ ఒక 12 to 16 పడుతుంది. అదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి, నేను అది రైటో కాదో కూడా చెప్తా. సో అక్కడికి వెళ్ళాక దీని మీద ఏదైనా టాప్ పేరప్ చేస్తా, చూస్తా ఇప్పుడు ఎక్కడుందని. ఈ టాప్ పేరప్ చేసి జస్ట్ అక్కడ రిసార్ట్ని చూడడానికి వెళ్తాం నెక్స్ట్ డేకి. ఇది రేపుడికి. సో మిడిల్ కంపార్ట్మెంట్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ ఐ వాంట్ షో మై డ్రెస్ అనమాట. ఇట్స్ ఏ ఇది ఓవర్ సైజ్డ్ అన్నమాట. ఇది ఓవర్ సైజ్డ్ అండ్ బ్యాక్ సైడ్ నాకు నచ్చి తీసుకున్నా. సో దీన్ని, ఇది ఓవర్ సైజ్ టీషర్ట్. సో దీన్ని నేను ఈ బోట్ కట్ జీన్తో నేను పేరప్ చేస్తున్నా. అండ్ దీనిలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ కట్. ఇట్ విల్ లుక్ సో గుడ్ అనమాట. దీనికి చాలా బాగుంది అక్కడ. యాక్చువల్లీ కట్ కోసం చూసాను నేను కూడా, ఎగ్జాక్ట్లీ కట్ దొరకడం వెంటనే పికప్ చేసుకున్నాను దీన్ని, నాకే దొరకాలి అని. ఇది బోట్ కట్. ఒకప్పుడు ఈ బోట్ కట్స్ అన్నీ నాగేశ్వరరావు అవి వేస్తే అవి పాతకాలం స్టైల్, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తున్నాయి ఇవన్నీ. దిస్ ఇస్ బోట్ కట్. ఇప్పుడు నేను వెళ్ళి అంటే రెడీ అయినప్పుడు వేసుకోబోయేది ఇది అండ్ దిస్ బోట్ కట్, దీంతో వెళ్తా అనమాట. సో నెక్స్ట్ చూసేద్దామా మరి, లెట్స్ సీ. అండ్ అక్కడికి వెళ్ళాక మనకి ఎవడ పడితే వాడు. నాకు యాక్చువల్లీ ఈ ఏమంటారు మైక్రోఫైబర్ అలాంటి టవల్స్ అన్ని మనకు సెట్ అవ్వన్నమాట. సో మై పింక్ టవల్ ఇది. అండ్ ఇది నేను వేసుకోబోయే ప్రతిదీ చాలా లాంగ్, అంటే లాస్ట్ వరకు వస్తుంది. కాబట్టి ఇది ఒక షార్ట్ ఇన్సైడ్ వేసుకోవడానికి. యాక్చువల్లీ నా నైట్ షార్ట్ ఇది నేను ఇన్సైడ్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది, నాకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకెళ్తున్నా. అండ్ దిస్ ఇస్ అనదర్ టీషర్ట్. ఇది ఇంకొక టీషర్ట్ అనమాట, బ్లాక్ది. అటు నుంచి రిటర్న్ వచ్చినప్పుడు సేమ్ ప్యాంట్. ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ చేసే ట్రిక్కే, కానీ టీషర్ట్ మారుస్తున్నా అనమాట. దిస్ వన్. యా, ఇప్పుడు కంఫర్ట్గా కూర్చున్నా. గైస్ పట్టు వచ్చేస్తుంది, పొట్ట కుంభాలు తింటే రాకుండా ఉంటుందా? అంటడా యాక్చువల్గా సారీ, ఇది చూపిస్తాను కదా. ఈ టీషర్ట్ వచ్చి నైట్కి, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రూమ్కి వచ్చి చేంజ్ చేసుకుంటాం కాబట్టి దానికోసమని ఒక 3/4 న్యూ ప్యాంట్ మా అమ్మ రీసెంట్గా కొనింది, కానీ ఇలా వాడేయాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఒక బ్లూ టీషర్ట్ అనమాట. సో ఇది ఒక టీషర్ట్. సో ఇవి కూడా నేను థర్డ్ కంపార్ట్మెంట్లో అండ్ ఒకటి, నేను వెళ్ళే దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది, ఉంటే ఉండొచ్చు, ఇన్ కేస్ ఒకవేళ ఉంటే మనల్ని మనం రక్షించుకోవడానికి నా స్వెటర్. ఇది ఒక స్వెటర్, దీనికి హ్యాట్ ఉండదు అనుకుంటా. హ్యాట్ ఉండదు, జస్ట్ నార్మల్ స్వెటర్ అనమాట ఇది. అండ్ నైట్ కప్పుకోవడానికి దుప్పట. నాకు ఒక మంచి దుప్పట డీమార్ట్లో చూసా, లైక్ స్మూత్గా చాలా మంచిగా ఉండేది. మన బడ్జెట్లో లేదు అది, ప్రజెంట్ అంత బడ్జెట్. ఆల్రెడీ నేను ఈ డ్రెస్సెస్ కొనుక్కోవడానికి చాలా మనీ పెట్టా, అంటే ఈ డ్రెస్సెస్ అనే కాదు ఇంకా కొనుక్కోవడానికి మనీ పెట్టా, చాలా మనీ పెట్టా. చాలా అంటే ఓన్లీ డ్రెస్సెస్ కోసం కాదు, అన్నిటికి ఈ మంత్ నేను ఖర్చు చాలా ఎక్కువ పెట్టాను. సో దానికోసమని ఐఎమ్ జస్ట్ అవాయిడింగ్ మై ఫేవరెట్ దుప్పట అండ్ టేకింగ్ దిస్. ఇది నేను యూస్ చేసేదే, ఇంకా డైరెక్ట్ తీసుకెళ్ళిపోతున్నా దాన్ని. అండ్ మెయిన్ థింగ్స్లోకి వచ్చేస్తే మాయిశ్చరైజర్. ఇప్పుడు ఈ బ్యాగ్ ప్యాక్ చేద్దాం. ఓకే, ఈ బ్యాగ్లో ఇది బ్రాండ్ కాదు కానీ న్యూ ఫ్రమ్ డీమార్ట్.
సో ఇది ఒక బెలూన్ ఇచ్చాడు, మనం పీకేద్దాం. జస్ట్ కాస్ట్ మీ అరౌండ్ 200. అంటే ఇవి పెట్టుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి 200 రూపీస్లో. అండ్ దిస్ వన్ క్యూట్, పింక్ చూసా, బ్లూ చూసా, అండ్ పర్పుల్ ఎందుకో క్యూట్ అనిపించింది. ఆ రెండు కూడా క్యూట్ ఉన్నాయి, బట్ దిస్ వన్ టేక్ మై ఐస్. సో అందుకోసం ఇది తీసేసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందో లేదా మైక్ పెట్టుకున్నా, బట్ మీకు వినిపిస్తుందా లేదా అని నేను టెస్ట్ కూడా చేయలేదు, బికాస్ చెప్పాను కదా చాలా తక్కువ టైం ఉంది. ఇంకా ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి, ఫుడ్ తినాలి, ఇంకా చాలా ఐటమ్స్ ప్యాక్ చేసుకోవడానికి ఉన్నాయి. చూద్దాం మీ రెండిట్లో సరిపోద్దా లేదా అని. లేదంటే ఇంకా గిఫ్ట్, మెయిన్ థింగ్ గిఫ్ట్ ఉన్నాయి. గిఫ్ట్ అనేది మేము ఎలా ప్లాన్ చేసామంటే, ఒక ఇది ఉంటుంది, ప్లేట్ లోపల ఒక అమ్మాయి నేను చూపిస్తా ఎందుకు చూపిస్తే బెస్ట్, అలాగో తీస్తా కాబట్టి ఇప్పుడు చూపించేస్తా. ఇందులో ప్యాక్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్లీ ఇది రీసెంట్గా ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ కొన్నా. ఈ పాండ్స్ అనేది నేను నివ్యా యూస్ చేసా, బట్ మా ఫ్రెండ్స్ ఎక్కువ అనడం వల్ల నిజంగానే పడలేదో తెలియదు, నాకు ఏదో అలా అనిపించేది. సో అందుకోసం నివ్యా అవాయిడ్ చేసి ఒకరి సజెషన్ బట్టి ఈ పాండ్స్ తీసుకున్నా. పాండ్స్ కూడా నాకు సెట్ అవ్వకపోతే మా ఫ్రెండ్ బాగా యూజ్ చేసేది పాండ్స్, దానికి ఇచ్చేస్తా ఎనీథింగ్. బట్ పడుతుందని అనుకుంటున్నా, ఐ డోంట్ నో, బట్ యా 1 పాండ్స్ మాయిశ్చరైజర్. అండ్ రీసెంట్గా నేను ఈ స్కిన్ కేర్కి కొంచెమే చేద్దామని ఫిక్స్ అయ్యా, అందుకే పాండ్స్ తీసుకున్నా. దాని తర్వాత నాకు ఆల్రెడీ 2 ఒకేసారి ఆర్డర్ పెట్టా. ఇది కానీ వాక్ వెళ్ళి డిమార్ట్లో తీసుకున్నా. ఇదైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. బయట అపోలోలో చూస్తే 450 యా 430 ఉంది దీని మీద ఈ సెటాఫిల్. సో బట్ ఇక్కడ ఈ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే నాకు 350 అరౌండ్ 360కి అలా వచ్చింది. అలా అయినా 50 to 60 రూపీస్ తగ్గింది కాబట్టి ఐ గో విత్ దిస్ ఆన్లైన్ షాపింగ్ ఓన్లీ. అండ్ దీని రివ్యూ చెప్పాలని ఉంది యాక్చువల్గా. అయితే నాకు లేదర్ వచ్చి మంచిగా ఒక రీఫ్రెష్నెస్ వచ్చేది నేను సోప్తో చేసుకున్నప్పుడల్లా. బట్ ఇదేంటంటే స్మూత్గా ఉంది, ఓకే, బట్ థింగ్ ఏంటంటే నాకు ఫేస్ వాష్ చేసుకొని బాగా చిరాకుగా నా ఫేస్ వాష్ చేసుకున్నా కూడా నాకు ఆ రీఫ్రెష్నెస్ ఏదైతే సోప్ ఇస్తుందో అదేం ఇవ్వట్లేదు. నేను ఇప్పటి వరకు ఏ ఫేస్ వాష్ ఎక్కువ యూస్ చేయలేదు. నాకు ప్రమోషన్స్కి వచ్చిన దాన్నే నేను ఫస్ట్ యూస్ చేయడం ఫేస్ వాష్ని. బట్ నేను ఎప్పుడో మా డాడీ ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడో క్లీన్ అండ్ క్లియర్ సంథింగ్ ఏదో ఒక ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ బాటిల్, అది యూస్ చేసా. బట్ ఇదైతే నేను మిగతావి ఏమి యూస్ చేయలేదు. గార్నియర్ ప్రోడక్ట్ పిఆర్కి వస్తే నేను అది మళ్ళీ చేసా. మళ్ళీ తర్వాత ఇది నేను పర్చేస్ చేసి, అంటే చాలామంది రివ్యూస్ బాగుంటాయి, స్కిన్కి ఎఫెక్ట్ అవ్వదు అంటే అప్పుడు బుక్ చేసి ఆర్డర్ చేసుకున్న సెటాఫిల్ బాటిల్ ఇది. బట్ నాకైతే అంత రిఫ్రెష్నెస్ అనిపించట్లేదు. బట్ కొన్నా కదా, ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. ఇప్పటికి 3 times యూస్ చేసా. ఫస్ట్ టైం చిరాకు వచ్చింది, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఇట్స్ ఓకే, బాగుంది, బాగా పామితే నీట్గా ఉంది, ఇట్స్ ఓకే. బట్ రిఫ్రెష్నెస్ మాత్రం నాకు అసలు ఏం అనిపించట్లేదు. బట్ ఇట్స్ ఓకే, ఇది ఒకటి తీసుకెళ్తున్నా. బట్ దీని రివ్యూ అయితే చెప్పా, మీ ఇష్టం ఇంకా కొనుక్కోవాలా లేదా అనేది ఆలోచించుకోండి. బట్ ఇదైతే ఎటువంటి ఏమంటారు యాక్నే కానీ అవేం తెప్పించట్లేదు. బట్ స్టిల్ నాకు ఎప్పుడైనా చాలా చిరాకుగా ఉన్నా, నేను అసలు యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చి ఫేస్ వాష్ చేయను. అలాంటిది ఎప్పుడైనా వస్తే ఏంటి సంతూర్ మై ఫేవరెట్. ఈ సంతూర్ మా ఫేవరెట్, దీంతోనే చేస్తే నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ఇంకా అంతే. బట్ దిస్ టైం నేను యూజ్ చేసే కొత్తది కొని యూజ్ చేస్తున్నా ఈ బాటిల్. సో యా, దిస్ వన్. చాలా చెప్పాను, బట్ మీకు చెప్తున్నా, రికమెండ్ చేస్తున్నా, లైక్ పర్లేదు మీకు నచ్చితే తీసుకోండి. చాలా మంది చాలా యూజ్ చేస్తారు, బట్ నాకు ఫ్రెష్నెస్ ఇవ్వట్లా. అంటే కడిగిన వావ్ ఫీలింగ్ ఫ్రెష్ అనేది ఏం లేదు. బట్ క్లెన్జింగ్ అయితే చాలా మంచిగా అవుతుంది. ఫుల్ మేకప్తో ఉన్నప్పుడు క్లెన్స్ అవ్వట్లేదు మళ్ళీ. అంటే మేము మేకప్ కాదు, ఐ లైనర్ కానీ కాజల్ కానీ పెడతాను కదా, కిందకు వచ్చేస్తుంటే ఇది అంతా క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వట్లేదు. బట్ నార్మల్గా అయితే స్మూత్నెస్ అండ్ మాయిశ్చరైజర్గా ఉంటుంది అని విన్నా దీనికోసం, అందుకే కొన్నా. నేను 3 days యూస్ చేసా, నాట్ మోర్ దెన్ దట్. ఇంకా ఇప్పుడు యూస్ చేయాలి, ఈ బాటిల్ అయ్యే వరకు చేయాల్సిందే, తప్పదు. నెక్స్ట్ ఇదే తీసుకోవాలా లేదంటే ఇంకోటి తీసుకోవాలా అనేది నెక్స్ట్ చూడాలి. ప్రజెంట్ అయితే ఇది. నెక్స్ట్ సోప్, ఎవడో సోప్ వాడితే మనకి ఎక్కదు అనమాట. సో చిన్నది 3 days కాబట్టి స్మాల్ సంతూర్ సోప్, ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. ఇందులో కెమికల్స్ ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, నాకు అనవసరం, ఇది నాకు నచ్చింది.
ఇది నాకు బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఇది యూజ్ చేయడం వల్ల తెలీదు, లేదంటే ఇంక సెట్ అయిపోయిందో నాకు తెలీదు. బట్ ఇది నేను మంచిగా యూజ్ చేస్తా. అండ్ ఇది రీసెంట్‌గా సన్ స్క్రీన్. నేను అసలు సన్ స్క్రీన్ నాకు ఇవేమి యూజ్ చేసి అలవాట్లేదు. మొహం కడుక్కునే అలవాటే లేదు నాకు. అలాంటిది సన్ స్క్రీన్స్ ఎలా వాడతాను. బట్ ఇది కూడా ప్రమోషన్‌కి వచ్చింది. హై స్కిన్ 70+ ఉన్నదంట. 70+ బట్ రాస్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ గ్లోయింగ్ ఫేస్ అనమాట. సన్ నుంచి ఉంచుతుందో, ఎఫెక్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. మంచిగా ఎఫెక్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ, బట్ స్టిల్ ఇదేంటంటే కొంచెం గ్లోనెస్ ఇస్తుంది. అందుకోసమని నేను ఇది క్యారీ చేద్దాం, రాసుకుందామని చెప్పి క్యారీ చేస్తున్నా. ఈ ఫౌండేషన్ నాకు తెలియదు ఎంతవరకు యూజ్ చేస్తామని. నేను ఒకే ఇది కొన్నా. ఎందుకంటే రాధా గెటప్ శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒక గెటప్ చిన్నది శారీ కట్టుకొని చేద్దాం అని దానిలో కొంచెం మేకప్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు తీసుకున్నది ఇది. సో ఎవరికైనా యూజ్ అయినా మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం గర్ల్స్. ఆ 4 మెంబర్స్కి యూజ్ అయితే ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఉండి వేస్ట్, యూజ్ చేస్తే బెటర్. డబ్బులు వేస్ట్ చేయకుండా ఒక 100-200 పెట్టా దీనికి. దీని కాస్ట్ ఎక్కడుందో కూడా తెలియదు. అట్లీస్ట్ 200 పెట్టున్నట్టున్నా. సో దానికోసం ఇప్పుడు వేస్ట్ చేయాలని లేదు. ఎవరో ఒకరు రాసుకుంటే, లేదంటే తెచ్చేస్తాను. నెక్స్ట్ ఇంక ఇవి ఉన్నాయి. అండ్ కోమ్ ఎవరిదో యూజ్ చేసే అంత సీన్ లేదని చెప్పాను ఆల్రెడీ ఇవన్నిటికి. సో సేమ్ వే ఎవరిదో యూజ్ చేయను. సో నాదొకటి తీసుకెళ్తున్నా. నా కోమ్ నాకే. ఇది కూడా ఏం చెప్పా ఇందాక, వాట్స్ దట్, ఫౌండేషన్ కొన్నప్పుడు ఇవేమైనా రాస్తే బాగుంటుంది కదా అని. అండ్ ఇది క్యూట్గా, బ్రాండెడ్ కాదు బట్ ఇది క్యూట్గా అనిపించింది చూడడానికి. ఐ లాష్ ఏమంటారో కూడా నాకు తెలీదు. అయ్యో నాకు దీన్ని ఏమంటారో కూడా తెలీదు, మర్చిపోయాను. ఇక్కడ రాస్తారు, అదొక్కటే తెలుసు. ఐ లాషెస్ అంటే ఇవి కదా. ఇట్స్ ఓకే ఇక్కడ రాస్తారు. ఓకే ఇవన్నమాట ఈ కలర్స్. కొంచెం క్యూట్గా నీట్గా ఉన్నాయని చెప్పి. బ్లష్ అండ్ కంపాక్ట్ పౌడర్ అనుకుంటా. కంపాక్టేనా ఏమోనండి, ఏదో రాంగ్గా చెప్పేస్తున్నట్టున్నాను. లిప్స్టిక్స్ ఇది మాత్రం నాకు తెలుసు. లిప్స్టిక్స్, దాని యొక్క బ్రషెస్ కొంచెం క్యూట్గా ఉంది చూడడానికి, అందుకోసం ఇది తీసుకున్నా. బట్ ఇది కూడా ఎవరైనా అక్కడ వేసుకుంటా అని చెప్పిన, పౌడర్ అయినా అట్లీస్ట్ ఉంది కదా అని చెప్పి. ఒక్క బాక్స్ తీసుకెళ్తే ఏమైపోదు అని చెప్పి నేను తీసుకెళ్తున్నా దీన్ని కూడా. పర్ఫ్యూమ్ ఇది అబ్బాయిలదో తెలియదు, అమ్మాయిలదో తెలియదు, బట్ నాకు స్మెల్ నచ్చుతుంది, అందుకే పర్ఫ్యూమ్ తీసుకున్నా ఫ్రమ్ పార్క్ అవెన్యూ. అండ్ ద మోస్ట్ థింగ్, మనం హెయిర్ కేర్ వీడియోస్ చాలా చేస్తాం. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ వదులుకొని తిరిగే అంత లేదు. సో వదులుకొని తిరుగుతా కాబట్టి నెక్స్ట్ డేకి కొంచెం ఆయిల్ మంచిగా రాసుకొని స్నానం చేద్దామని కొంచెం క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసి బాటిల్, ఇది బాదం బాటిల్ ఉంటుంది కదా, అందులో వేసి తీసుకెళ్తున్నా. అక్కడ షాంపూస్ మనం క్లినిక్ ప్లస్ యూస్ చేస్తా. ఇప్పుడు చెప్పేస్తున్నా, నేను క్లినిక్ ప్లస్ యూస్ చేస్తా. సో అవి కూడా ఒక 5 తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ మా బ్యాగ్ ఫుల్ అవుట్. సో మెయిన్ థింగ్ మార్నింగ్ లేచి ఏమైనా తినాలంటే బ్రష్ చేసుకొని ఉండాలి. సో మై బ్రష్. అండ్ ఇవన్నీ ఇంకో దగ్గర పెట్టాల్సి వస్తుంది అనుకుంటున్నాను, బికాజ్ నా దగ్గర ఒక చైన్ ఉంది, క్లిప్, 2 రబ్బర్ బ్యాండ్స్, మై లిప్ గ్లాస్, అనదర్ క్లిప్. ఇది నేను వెయిట్ చేస్తున్నా, మై క్యూట్ ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ నా బ్లాక్ డ్రెస్ అనేది నా బర్త్డే కోసం తీసుకున్నా, తక్కువ కాస్ట్కి వస్తుందని. అప్పుడే ఈ ఇయర్ రింగ్స్ చూసి ఇంకా ఫ్లాట్, అంటే ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తే ఆ డ్రెస్తోనే పేరప్ చేయాలి అని వెయిట్ చేస్తూ కూర్చున్నా గైస్. ఇది చాలా బాగుంటుంది, క్యూట్ ఉన్నాయి కదా. సో ఇది దానికి పేరప్ చేస్తా. అండ్ ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ బ్లూ డ్రెస్ అనేది. ఏదైనా కామెంట్ చేయండి, ఒకవేళ మీకు కామెంట్స్ వస్తే నేను అది పేరప్ చేసుకొని నేను ఆ రోజు బ్లూ డ్రెస్ని పేరప్ చేస్తా. ఏంటంటే ఇదొక ఆప్షన్, నాకు ఇదొక ఆప్షన్ కనిపిస్తుందా, ఇదొక ఆప్షన్ ఉంది నాకు. అండ్ అనదర్ ఆప్షన్, అన్ని ఇలాంటిలోనే ట్రై చేయడం కన్నా జుమ్కాలు ట్రై చేద్దాం సార్ అని చెప్పి
అనదర్ ఆప్షన్ జుంకాలు. యాక్చువల్లీ దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ చూసా, బట్ అవి ఎక్కడ ఫుల్ బ్లూ అట్లీస్ట్ బ్లూ వచ్చిందేమో చూసా, బ్లూ రావట్లేదు అనమాట. సో బ్లూ రావట్లేదు, గోల్డ్లో పెద్ద సైజ్ ఉన్నాయంటే లేవు, ఇదే లాస్ట్ సైజ్. అక్కడున్న బుట్టల్లో ఇక్కడ పైన అప్పర్ పార్ట్ కూడా నాకు నచ్చింది, సింపుల్గా ఉంది. ఇఫ్ యూ సీ దిస్, చిన్నది మంచిగా ఉంది, క్యూట్గా ఉంది. సో బ్లూ డ్రెస్కి రెండిట్లో ఏదో ఒకటి. బ్లాక్ డ్రెస్కి అయితే పక్కా ఇదే, పక్కా అంటే పక్కా. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీద ఒక వీడియో చేస్తా, అది కూడా తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఐ డోంట్ నో, ఇది ఆ బ్లాక్ది నేను టెంపుల్కి వెళ్తా అన్నప్పుడు వేసుకుంటా అన్నాను, దానికి పేరప్ అవుతాయేమో అని పెట్టారు. ఐ డోంట్ నో, దానికి అసలు ఏం సెట్ అవుతాయో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ ఎందుకైనా మంచిదని తీసుకెళ్తున్నా, అదర్వైజ్ నేను స్టడ్స్ ఉంచేద్దామని ప్లాన్లో ఉన్నా. సో ఇవి ఎలా తీసుకువెళ్ళాలి? సో ఇవి బ్లాక్ ఇందులో పెడతా, ఏవి పోయినా బ్లాక్ పోకూడదు. అబ్బా సరిపోవట్లేదు, సరే తర్వాత చూద్దాం. అండ్ ఈ క్లిప్స్, మనం గర్ల్స్కి ఇలా క్లిప్స్ అంటే చాలా ఉండాలి. ఈ క్లిప్స్, ఐలైనర్ అండ్ అనదర్ క్లిప్. ఇప్పుడు ఇవన్నీ ఇందులో సర్దాలి, ఇందులో సర్దాలి. నేనేమనుకుంటున్నా అంటే ఇందులో ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టేద్దామా ఆలోచిస్తున్నా. ఐ డోంట్ నో, ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇది బెస్ట్ అనిపిస్తుంది గైస్, ఇందులో పడేసే కన్నా ఇందులో ఇయర్ రింగ్స్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ క్యారీ చేస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడే. లేదంటే అవి విరిగిపోతాయి, మళ్ళీ నేను కొంచెం సాడ్గా ఫీల్ అవుతా దానికోసమని. సో అలాంటివి ఏమి కాకుండా ఇవన్నీ పెద్దవన్నీ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, పాటమని ఎవరైనా తగిలినా అంత తొందరగా ఏమైపోదు. అవి విరిపోయి అనుకోండి, నేను హట్ అయిపోతా. చాలా ప్రేమతో కొనుక్కున్నాను. సో ఈ క్రీమ్స్ అన్ని ఇందులో పెట్టేద్దాం. ఓకే అమ్మా, సెట్ 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 సెట్. అండ్ ఇప్పుడు ఇందులో మనకి కొంచెం ఖాళీ ఉంది, షాంపూస్ కూడా పెట్టేద్దాం, ఏముంది. సో ఇప్పుడు ఇందులో మనకి ఇవి కావాల్సినవి. అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్, ఒకవేళ నేను జడేసుకుంటే రబ్బర్ బ్యాండ్స్, 2 clips and tic tacs, 1 eyeliner and this one chain, jhumkas. ఈ జుమ్కాస్ అన్నీ ఇలా కవర్లో పెట్టుకోవడం బెస్ట్. కొంచెం క్రింజ్గా అనిపించినా కూడా నాకు ఎందుకో ఇది బెస్ట్ అనిపిస్తుంది, తొందరగా విరిగిపోకుండా ఉంటాయి. పెట్టేస్తే సైడ్కి ఉంటాయి. ఇందులో ఐ హ్యావ్ రింగ్స్ గైస్, రింగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక 4 సిల్వర్ రింగ్స్ ఉంటాయి, మిగతావన్నీ నార్మల్ ఉంటాయి. సో ఈ పేర్ అనేది తీసుకువెళ్తున్నా. అండ్ మీకు ఒకటి చూపిస్తా, ఒకవేళ మంచిగా ఉంటే బ్లూ డ్రెస్ మీదకి పెడతా ఇది, లేదంటే ఇంకా లైట్ తీసుకోవడమే. అలాగో తీసుకెళ్తున్నా, బట్ అమ్మవారి లుక్ ఎందుకు వచ్చేస్తుంది డైరెక్ట్గా కదా. సో అమ్మవారి లుక్ వస్తున్నట్టుంది ఇది పెడుతుంటే, బట్ బెంగాలీ లుక్ ఏమైనా వస్తుందా రాదా అని చూస్తున్నా. బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఇది తీసుకెళ్తా, పోయేది ఏమైనా చిన్న డబ్బాలో పెట్టాక తీసుకెళ్తున్నా. అండ్ వేసేసా, మనం పైన పెట్టుకోవడానికి క్లిప్స్ అండ్ ఇది ఒక లాంగ్ క్లిప్. గ్లాస్ చూపించా ఆల్రెడీ. సమ్ బిల్స్, ఇవి బిల్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ రీసెంట్గా తీసుకున్నా, లైక్ 2 days బ్యాక్ ఇంకా ఆర్డర్ వచ్చింది. బస్సులో వెళ్తాం కదా, చిరాగ్గా బోర్ కొడుతుందేమో అని చెప్పి ఆర్డర్ పెట్టా ఇవి. అండ్ ఆకలిస్తుంది. అండ్ ఇవి ఒకటి తీసుకెళ్తున్నా, 2 చాక్లెట్స్. ఇందులో కూడా పెట్టేద్దాం. చాక్లెట్స్ సైడ్ ఒక ఇది ఉంది, ఇందులో పెట్టేద్దాం. తినడానికి మంచిగా దొరుకుతాయి అన్నీ. అండ్ ఒక సెట్ ఆఫ్ బంచ్ ఆఫ్ టిష్యూస్ కూడా, ఇవన్నీ కొత్తవే కాబట్టి టిష్యూస్కి ఏమి ర్యాప్ చేసి తీసుకెళ్ళవసరం, అవసరమైతే యూజ్ చేస్తాయి. లెట్స్ మేక్
ఇట్ ఫాస్ట్ గైస్, మా అమ్మ పిలుస్తుంది ఇంకా ఎంతసేపు అని చెప్పి. హ్యావ్ యూ రీచ్డ్ ద పికప్ పాయింట్? మెసేజ్ వచ్చింది గైస్, హ్యావ్ యూ రీచ్డ్ ద పికప్ పాయింట్ అంటే. నేను రెడీ కూడా జల్దీ అవ్వాలి ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా. అండ్ అండ్ ఇంకేమైనా మర్చిపోయాను, టాప్ తీయాలి. అండ్ ఓకే గైస్, నేను సర్దుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోతా. నెక్స్ట్ వీడియోస్ అనేవి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేవి వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.